ఈ తల్లికి వందనం అనే కార్యక్రమానికి విచ్చేసిన కరస్పాండెంట్ మేడం గారికి, చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, ఏఓ సార్కి, అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాతృమూర్తి అనే పదానికి నిదర్శనం తల్లి. ఒక ఆడపిల్లగా జన్మించి మాతృత్వం పొందిన తర్వాత ఆ పిల్లల మీద వాత్సల్యాన్ని చూపిస్తూ అహర్నిశలు వాళ్ళ కోసం తపించే ఏకైక వ్యక్తి అమ్మ. అమ్మ అనే పదాన్ని ఏ కవి కూడా వర్ణించలేనంత గొప్ప పదం ఏదైనా ఉందంటే ఈ సృష్టిలో అది అమ్మ మాత్రమే. ఉదయం 4 లేస్తుంది, సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 10 వరకు కూడా నిద్రపోని అహర్నిశలు పాటుపడే ఏకైక వ్యక్తే అమ్మ. మీరు బాధపడితే బాధపడుతుంది, మీరు సంతోషపడితే సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమను చూపించే ఈ సృష్టిలో ఏకైక వ్యక్తి తల్లి మాత్రమే. తండ్రి జీవనాన్ని కొనసాగించడానికి బయటికి వెళ్తే అవన్నిటినీ కూడా సమకూర్చి మనకి అందించేది ఏకైకంగా ఆ తల్లి మాత్రమే. అలాంటి మాతృమూర్తికి సత్కారం చేయడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అలాంటి చక్కటి అవకాశాన్ని అందించిన మా చైర్మన్ గారికి, మా కరస్పాండెంట్ మేడం గారికి, అలాగే మిగిలిన ఉపాధ్యాయులకు, ఏఓ సార్కి మనసు పూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఏనాడో ఎక్కడో మీరు చేసుకున్న పుణ్యం ఇది. మీ తల్లిదండ్రుల యొక్క పాదాలు కడిగి వాళ్ళ కడిగిన నీళ్లను మీ శిరస్సు మీద వేసుకుని మీ జన్మని పావనం చేసుకుంటారని, అలాగే మా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మా టీబీఆర్ విద్యా సంస్థని దశ దిశలా వ్యాప్తి చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది.